అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను, చూడండి. దయచేసి జాగ్రత్తగా గమనించండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు. మీ బంగారు పాదములకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల కార్యక్రమమునందు, ఈ యొక్క దినమందు మీ యొక్క ఇష్టము చొప్పున, మీ యొక్క కనికరం చొప్పున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మహిమను పొందిన యేసయ్య మీకు స్తోత్రములు నాయన. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడి మహిమను పొందమని, సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును మా తండ్రి, ఈ యొక్క సమయమందు చదవబడిన వాక్యంలోంచి మాట్లాడండి. నిలబడిన మీ దాసుడు వట్టివాడు, మీ దాసుని దోషములను మీ శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి, నా నోటికి మీ మాటలను, మీ నోటికి నన్ను బూరగా వాడుకొని మహిమను పొందుమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికీ దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున ఉదయకాల ప్రార్థన నిమిత్తం వచ్చిన మీకందరికీ సకల దైవ ఆశీర్వాదములు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత కాలంలో మనము అనేక అంశముల మీద నేర్చుకున్నాము, ధ్యానించుకున్నాము. మొన్నటి దినమందు కూడా దైవ సేవకుని యొక్క పని ఏంటి అని నేను ఈ దైవ సేవకుని గురించి ప్రస్తుతానికి చివరి ప్రసంగం అని చెప్పడం జరిగినది. దైవ సేవకుని యొక్క పని ఏంటంటే, హెబ్రీ 13:17 అంటాడు కదా, సంఘమును కాయుటకు, యావత్తు మందను కాయుటకు అంటాడు. కాయుట దైవ సేవకుని యొక్క పని. ఆ పనిలో విధి విధానాలు ఏంటో నేర్చుకున్నాం. అయితే దైవ సేవకుడు తన యొక్క పని ఏంటి, తన యొక్క బాధ్యత ఏంటి అని మనం చర్చించుకున్నాం, చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం కదా. ఈ ప్రకారంగా సంఘానికి కూడా పని ఉన్నది, సంఘానికి కూడా ఒక బాధ్యత ఉన్నది. అదేంటంటే, అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. సంఘం యొక్క పని లేక బాధ్యత ఇక్కడ చెప్పబడింది. 12వ అధ్యాయము 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అని అంటాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి ప్రియులారా, ఇది సంఘము యొక్క బాధ్యత. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు అనగా దైవ సేవకుడు చెరసాలలో ఉంచబడ్డాడు. పులియని రొట్టెల పండుగల దినములలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు చెరసాలలో ఉంచబడినట్లయితే సంఘము ఏం చేసింది అనేది ఇక్కడ రాయబడింది. సంఘం ఏం చేసింది?
పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. కంటిన్యూ‌గా జరుగుతుంది. ఇది సంఘం యొక్క పని. సంఘస్థులు చేయవలసిన పని. సంఘం యొక్క బాధ్యత. తప్పనిసరి బాధ్యత ఇది. సంఘమన్నాడు. సంఘమైతే సంఘం అంటే నిర్వచనం ఏమిటి? మొదటి కొరింథీ పత్రికలో చెప్తాడు సంఘం యొక్క నిర్వచనం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనమును చూస్తే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అని అంటాడు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, సంఘమనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికిని శుభమని చెప్పి రాయినది. సంఘమనగా పరిశుద్ధులు, సంఘమనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, సంఘమనగా ప్రతి స్థలములో ప్రార్థన చేసేవారు అని నిర్వచనం చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఈ ప్రకారంగా సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, యేసు నామములో బాప్తిసం పొందిన వారు, యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, నిత్య నరకము నుంచి నిత్య జీవంలోనికి మరణములో నుండి జీవంలోనికి దాటిన వారు. వీరందరూ చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు ప్రతి స్థలంలో ఉండి ప్రార్థన చేసేవారు అంటే సంఘం. సంఘం అంటే ప్రార్థన చేసేవారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ 3 మాటల ప్రకారంగా సంఘము అని అంటే ఈ మాట చెప్తాడు. మరి ఈ సంఘం ఏం చేయాలటంటే సంఘ అవసరతలను గుర్తెరిగి ప్రార్థన చెయ్యాలి. పేతురు చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలో పట్టుకొని తీసుకెళ్లారు బలవంతంగా. పులియని రొట్టెల పండుగ దినములవి అని చెప్పబడ్డాయి. ఆ మాట నేను ప్రస్తావించట్లేదు. పులియని రొట్టెల పండుగ దినములు పరిశుద్ధాత్మ దేవుడు గత 4-5 వారాల నుంచి ఆ దినములలో అని నా ద్వారా స్పెషల్‌గా పలికిస్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మరలా ఇక్కడ అదే మాట ప్రస్తావిస్తున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అంటున్నాడు. నాకే తెలియదు కానీ ఆయన పలికిస్తా ఉన్నాడు, పలుకుతున్నాను అంతే. అయితే సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మొట్టమొదట సంఘం యొక్క అవసరత గుర్తించాలి. సంఘం యొక్క అవసరత గుర్తించాలా. సంఘానికి ఏది అవసరము? సంఘానికి దైవ సేవకుడు అవసరము. లేడు దైవ సేవకుడు మా మధ్యలో. ఆయన పట్టుకెళ్ళిపోయారు. ఒక అధికారికో, ఒక సర్పంచ్‌కో, ఒక వార్డ్ మెంబర్‌కో, ఒక ఎంపీటీసీకో, ఇంకొక కౌన్సిలర్‌కో చెప్పడానికి వీలే లేదు. కారణం ఏంటంటే అధికారులు బంధించారాయన. అధికారులే బంధించారు. గనుక ఇట్లాగట్లాగైతే కుదరదింకా అని సంఘమంతా ఒక ఇంట్లోకెళ్ళిపోయి తలుపులు పెట్టుకొని లోపల అందరూ గూడుకొని ఏక మనసుతో అత్యాసక్తితో అంటాడు. ఈ మాట యాకోబు పత్రికలో మరలా అత్యాసక్తితో ప్రార్థన చేసిన ఏలియాను గురించి మనకు తగులుతది ఈ మాట. ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేసినంట. ఇక్కడ సంఘం ప్రార్థన చేసింది. అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎవరి కొరకు ప్రార్థన చేసిందంటే సంఘానికి దైవ సేవకుడు అవసరం. ప్రార్థన పరులు లేరా? సంఘంలో ప్రార్థన పరులున్నారు.
ప్రార్థన పరులున్నారు, పరిశుద్ధులున్నారు. సంఘం అంటేనే ప్రార్థించేవారు పరిశుద్ధులు గదా! ఇంకేం అవసరం లేదనుకున్నారా? అలా అనుకోలేదు. దైవ సేవకుడు అవసరము. దైవ సేవకునికి ఉండిన కష్టము తెలుసుకొని ప్రార్థించిన వారు పేతురు భక్తుడు నా కొరకు ప్రార్థన చేయడం సంఘానికి చెప్పెళ్ళలేదు. పేతురుని బలవంతంగా లాక్కొనెళ్తే సంఘమేమో ఇంట్లోకెళ్ళిపోయింది. ప్రార్థన చేద్దాం రండి మనమందరం మాట్లాడుకొని. సంఘము పని. ఈనాడు అటువంటి వారు కరువయ్యారు. సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయుట మరిచింది. సేవకుని కొరకు ప్రార్థన చేయుట మానింది. పౌలు భక్తుడంటాడు, ప్రతివాడు తన సొంత కార్యముననే చూచుకొనుచున్నాడు అంటాడు. కదా! ఎంత దారుణం! ఎంత ఘోరం! ప్రతివాడు సొంత కార్యం ఎలా చూసుకుంటాడు? మరి దేవుని కార్యాలు ఎవడు చూసుకోవాలి? ప్రియులారా ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో సంఘాలున్నాయో చూడండి. సంఘము కొరకు ప్రార్థన చేసే విధి, విధానం నీకు లేకపోతే నువ్వు సంఘములో ఉండి కూడా దండగా ప్రయోజనము లేదు. నీ సొంత కార్యాల నిమిత్తము నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకేం ప్రయోజనము? దే పౌలు మండిపడలేదా? దేవుని పని మనసున పెట్టేవారెవరు? దేవుని పని చేసేవారెవరు? ప్రతి ఒక్కడు తమ తమ సొంత పనులే చూసుకుంటే అని అనలేదా? కాబట్టి సంఘము చేయవలసిన పనేంటంటే, మొదట దైవ సేవకుని గురించి ప్రార్థన చేయాలి. రెండవది సంఘం యొక్క అవసరతలను గుర్తించి ప్రార్థన చేయాలి. నీ అవసరతలు గాదు. సంఘం యొక్క అవసరతలు చూడాలి. సంఘం ఏ పరిస్థితిలో ఉంది? సంఘానికి ఏదవసరము? దైవ సేవకుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? దైవ సేవకునికి ఈ ప్రార్థన ద్వారా ఏ విడుదల కలిగేటట్లుగా మనం జేయాలి? వాళ్ళు ప్రార్థన చేస్తేనే గదా! సంఖ్యలు బద్దలయ్యాయి, విడిపోయాయి. చెరసాలలో నుంచి వచ్చాడు. విడుదల చేయబడ్డాడు పేతురు భక్తుడు. గనుక నీవు, నేను, మనము సంఘముగా మనమున్నామంటే ప్రార్థన జేయాలి. సంఘమే బలహీనమైపోతే చూడండి ప్రియులారా, సంఘమే బలహీనమైపోతే బలవంతుడైన దుష్టుణ్ణి మనం ఎదుర్కోలేము. సంఘమే బలహీనమైపోతే ఎలాగు వారిని ఎదిరించగలము? ఎలా ఎదిరించగలము? వాడు బలవంతుడని రాయబడింది. దుష్టుడు ఒక బలవంతుడు. దుష్టుడొక బలవంతుడు. ప్రార్థనలో బలము పొందుకొని ఓ సంఘం ఒకాయన ఒక భక్తుడంటాడు. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తుకు లేదు. ప్రార్థించే సంఘమే బలమైన సంఘమన్నాడు. ప్రార్థించే సంఘమే బలమైన సంఘమన్నాడు. ప్రార్థించాల. శక్తికి మించిన ప్రయాస ఉన్నప్పుడు ప్రార్థించాలా. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలా. సంఘం యొక్క అవసరతలను తెలుసుకొని ప్రార్థించాలా. నీ పనిని నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తున్నావా? ఆది క్రైస్తవ సంఘం ప్రార్థన చేసింది. పేతురు కొరకు ప్రార్థన చేసింది. పౌలు కొరకు ప్రార్థన చేసింది. మా నాయకుడు మా ముందు లేడు. కృప చూపు నాయన అని ప్రార్థన చేసింది.
క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. సంఘానికి ఏది అవసరం? సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి? ప్రార్థనలో మనం ఎంత? మన ప్రార్థనలో మన యొక్క వాటా ఎంత? ప్రార్థన ద్వారా దేవునికి మనం ఏ విధంగా సహకరిస్తున్నాం? సంఘమునకు నా ద్వారా చేయవలసింది ఏదైనా ఉన్నదా? ఫీబేను గురించి అంటాడుగా పౌలు భక్తుడు, ఆమెకు మీరేదైనా చేయవలసిన సాయం ఉంటే చేయండి అంటాడు. సొంత కార్యముల మీద దృష్టి పెట్టినంతగా దేవుని కార్యముల మీద దృష్టి పెట్టరు. కారణం ఏంటంటే బలహీన పడిపోయాయి సంఘాలన్నీ. బలహీన పడిపోయాయి. ఈ కారణాన్ని బట్టే ఈ కారణాన్ని బట్టే ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన కరువైపోయిన తర్వాత నీవు దేని గురించి ఇంక ఎలాగ నీలోన బలం ఎలా ఉంటది? చాలా మంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటూ, నేను చాలా ప్రార్థనలు ఎదిగాననుకుంటారు. అదొక మంచి పద్ధతే నాయన. మంచి పద్ధతే. కానీ ఆది క్రైస్తవ సంఘం ఏం జేసింది? అది గదా మనకు మాదిరి. ఆది క్రైస్తవ సంఘం ఏం జేశారు? 120 మంది కలిసి మేడగదిలో ఉన్నారు. 10 దినములు ప్రార్థన జేశారు. మరలా ఇక్కడికొచ్చి చూస్తే రెండవ అధ్యాయంలో మేడగదిలో ఉన్నట్లు ప్రార్థన ఉంది. ఆ మొదటి 2 అధ్యాయాల్లో మేడగదిలోనికెళ్ళి ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. మరలా 12వ అధ్యాయంలోకొచ్చి దైవజనుని గురించి ప్రార్థన. చూడండి, ఆది క్రైస్తవ సంఘము గురించి అంతా చూడండి. ఆ కాలమందు గొప్ప హింస సంఘాన్ని కలిగినని ఉంటాడు. అయినా సరే ప్రార్థనలో పట్టుదల వదలలేదు. దేవుని గురించి, దేవుని కార్యాల గురించి భూమి మీద జరుగుట కొరకు సాతాను ఇక్కడ వాడుకుంటాడు, ఎక్కడ డ్యామేజ్ చేస్తాడంటే విశ్వాసుల మీద కాదు. దేవునికి, సంఘమునకు మధ్యలో ఉన్న మీడియేటర్ దైవ సేవకుల మీద దాడి చేస్తాడు. దైవ సేవకులు లేకుండా చేయాలని చూస్తాడు. గనుకనే పౌలుకు గాని, పేతురు కానీ, అపోస్తలులకు గాని, యోహానులకు గాని ఎవరికైనా చూడండి, సంఘానికి హింస కలిగింది. కానీ వీరికంటే రెట్టింపు, రెట్టింపు, రెట్టింపు హింస సేవకులకు కలిగింది. సాతాను దృష్టి కేంద్రీకరించేది సేవకుల మీద. బోధించేవాడు కరువైపోతాడు. చెప్పేవాడు కరువైపోతాడు. ఎందుకు వారిని వాడుకుంటాడంటే దేవుని వాక్యము, దేవుని మాట, దేవుడు సంఘానికి చెప్పమన్న మాట సేవకునికి చెప్పి ఉంటాడన్నమాట. మన సంఘానికి ఏమి చెప్పాలో అది దేవుడు దైవ సేవకునికి చెప్పి ఉంటాడు. దైవ సేవకులు చెప్పకుండా రద్దు చేశాడనుకో, సేవకులే లేకుండా చేశాడనుకో, దేవుడు చెప్పాలనుకున్నటువంటి ధారావాహిక అందదు. దేవుడు చెప్పాలనుకున్న సందేశము సంఘానికి అందదు. గనుక దైవ సేవకులను మొదట దాడి చేస్తాడు. మొదటగా మరి ఎక్కువగా దాడి చేస్తాడు. ఇది రెండవది విషయానికొస్తే సంఘములో ఏ అవసరత ఉన్నదో మింగుడు పడకుండా చేస్తాడు. దేని మీద పరిస్థితులు చాలా విచిత్రంగా కల్పించి పెడతాడు. కారణం ఏంటంటే వాస్తవంగా నేను చెప్తున్నాను. ఈరోజు 21 డిసెంబర్ 21 ఇంకా 4 రోజుల్లో క్రిస్మస్. నాకు ఒక 2 నెలలు ఉన్నట్లుంది ఇంకా. అటువంటి విధంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏంటి పరిస్థితి? ఎప్పుడు లేనంత విచిత్రంగా ఉంది. 4 రోజుల్లో క్రిస్మస్ ఏంటి? ఇలాగుండడం ఏంటి? చర్చ్ యథావిధిగానే ఉంది. పరిస్థితులు యథావిధిగానే ఉన్నాయి. ఏంటి అసలు? ఎప్పుడు ఇలాగ జరగలేదు. ఇంత చిత్రంగా ఎలా జరుగుతుంది? అని 24/7
ఇదే ఆలోచన. తెల్లారితే ఏం జరుగుతది? నెక్స్ట్ 22 అయితది. 23 అయితది. ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం చేయాలి? సంఘ అవసరతలను గుర్తెరిగి ప్రార్థించకుండా జేస్తాడు సాతాను. సంఘ అవసరతలను పట్టించుకోకుండా జేస్తాడు. నీ మీదనే దృష్టి ఎక్కువగా పెట్టేటట్లుగా, నీ కుటుంబం గురించి నీవు ఆలోచించేటట్లుగా చేస్తాడు సాతాను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. సంఘము, సంఘ అవసరతల కొరకు ప్రార్థన జేయాలి. సంఘమునకు ఏ కొరత ఉందో తెలుసుకొని ప్రార్థన జేయాలి. ప్రార్థన జేయాలి. ప్రార్థించాలి. ఇది పరిశుద్ధులకు తగిన విషయం. ఇది పరిశుద్ధులకు అనుకూలమైనది. దేవుడు మెచ్చుకునేది. నీ స్థితిని మార్చేది. నీ యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించేది ఇతరుల కొరకు ప్రార్థన జేసేది. కనుక నీ బాధ్యతను మరిచి నీవెలాగూ బతుకుతున్నావు భూమి మీద. నీ బాధ్యతను మరవకు. ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం పొందుకున్నా, ఆదివారం రోజు ప్రార్థనకెళ్తున్నా, తెల్లవారుజామున గూగుల్ మీట్ కార్యక్రమాలలో నేను పాల్గొంటున్నా అంటే సరిపోదు. ఇంకా ఎంతైనా సరిపోదు గదా! సంఘం కొరకు ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన, సంఘమంతా కలిసి సంఘములో ఏది కొదవగా ఉన్నదో దాని కొరకు ప్రార్థన జేయాల. ప్రార్థన మీద ధ్యాస ఉండదు. కారణం ఏంటి? అంటే ఆదివారమున వచ్చిన సంఘ సభ్యులు ప్రత్యేకంగా పెట్టే సంఘ అవసరతలను బట్టి, సంఘ క్షేమాభివృద్ధిని బట్టి, దైవ చిత్తమును బట్టి ఏర్పాటు చేసే వారము మధ్యలో కార్యక్రమాలకు రారు. కారణం ఏంటంటే ప్రార్థన మీద ధ్యాస ఉండదు. ఆదివారపు ఆరాధన ప్రార్థన ఉండదెక్కడ. ఆదివారం ఆరాధన ఉంటది. కానీ మిగతా దినాలలో అమావాస్య సంపూర్ణ రాత్రి ప్రార్థన, పౌర్ణమి సంపూర్ణ రాత్రి ప్రార్థన, కర్మేలు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన అని ప్రార్థనతో మొదలవుతాయి. ఆ ప్రార్థనతో మొదలైనటువంటి కార్యక్రమాలకు సంఘ సభ్యులు పూర్తి స్థాయిలో రారు. కారణం ఏంటంటే ప్రార్థన మీద ధ్యాస ఉండదు. ఇంకో విచిత్రం చూస్తున్నా. ప్రార్థనలో, ప్రార్థనలో ప్రత్యేకంగా పాల్గొనకుండా, రాకుండా ఉన్న మనుషులు రెగ్యులర్‌గా ఆరాధనలో, కర్మెలు ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో, గూగుల్ మీట్ సంఘ క్షేమాభివృద్ధి లేక దేవదర్శన వ్యాప్తి నిమిత్తం చేస్తున్న ఈ ప్రార్థనల్లో లేదంటే అడపాదడపా జరుగుతున్న అమావాస్య సంపూర్ణ రాత్రి ప్రార్థన గావచ్చు, పౌర్ణమి సంపూర్ణ ప్రార్థన గావచ్చు, ఉపవాస ప్రార్థన గావచ్చు, యవనస్తుల ప్రార్థన గావచ్చు, ఇత్యాది ప్రార్థనలో పాల్గొంటున్న వారికి, ప్రార్థనకు రాని వారి సలహాలిస్తే వింటున్నారు. ఇది ఇది నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. వారి దేవుడా! ఏంట్రా నాయన ఇది? సంఘం ఎక్కడికి దిగజారింది? ఏమైపోయింది? ఎప్పుడో ఒకసారొచ్చి సంఘం అలా కాదు ఇలా అంటే, అవును అనేటంతగా అంటున్నారు సంఘస్థులు. నేను వింటున్నా. కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా. జనాల గురించి కాదు, జగత్తుల గురించి చెప్తున్నా. యావత్తు జగత్తు గురించి చెప్పట్లే. అంటే ఎక్కడికెళ్ళింది ప్రార్థన? అవ్వమ్మ దగ్గర అదే జరిగింది. ఎవడ్రా నువ్వు? ఎక్కడోడవు? ఎందుకు పుట్టాడవు? ఎట్లా పుట్టినవు? ఎట్లొచ్చినవు? ఎక్కడి నుంచొచ్చినవు? అని అడగలే. అవునా? ఓకే. 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 అనన్నది. అడ్రెస్ లేని వ్యక్తి వచ్చినా కూడా రిప్లై ఇస్తది. ఇచ్చింది. నాకనిపించింది. ఓరి దేవుడా!
ఇన్ని సంవత్సరాలు ఇంత మర్మాలను దీనికిది, ఈ ఇటుక ఇక్కడే పేర్చాలి, ఈ ఇటుక ఇక్కడే పేర్చాలి, ఈ రాయి ఇక్కడే పెట్టాలి, ఇది రాయి కింద ఉండాల్సింది, ఇటుక పైన ఉండాల్సింది. కానీ ఇటుక మీద ఎప్పుడు రాయి పెట్టొద్దు అని సిద్ధాంతీకరించి ఇలాగ ఒప్పించుకుంటూ నొప్పించకుండా ఉప్పజెప్పుకుంటూ సిద్ధాంతాన్ని ఒక స్పష్టీకరించి బోధ చేసి ఇట్లా ఉండండి అని బోధించిన తర్వాత అలా కాదు ఇలాగంటే అవును అలా కదా అంటే సేవకుడు ఏం చేస్తాడమ్మా? అసలు ఏంటి ఎంతవరకు న్యాయం ఇది? కారణం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఈ ఇబ్బంది. నీ బాధ్యత నువ్వు గుర్తించట్లే. నీ పనేంటో నీకు తెలియట్లే. నీవున్నది దేని కొరకో అది అర్థం కావట్లే. నాకు తెలుసు అందుకే చెప్తున్నా. నేను 24/7 నేనొక సేవకుడిని. నా బాధ్యత, నా విధి, నా విధానం. ఏం జేయాలి? అనే సోయితో బ్రతుకుతున్నా. నువ్వు అలాగ బ్రతుకు. నీ బాధ్యత ఏంటి? సంఘముగా ఉన్న నీవు ప్రార్థన చేయి తల్లి. సంఘములో ఉన్న నువ్వు కలిసి ప్రార్థన చేయండి నలుగురు స్త్రీలు. అమ్మ రండమ్మా. సేవకుడొస్తేనే ప్రార్థన. మనం వెళ్దాం రండి. ఒక గంట సేపు సంఘం కొరకు ప్రార్థన చేద్దామండి. లేదంటే సంఘస్థులలో పలానా ఇంటి వారి కొరకు బాగోలేదు. పలానా ఇంట్లో ఒక ఆమెకి బాగోలేదు. పలానా ఇంట్లో ఇంకొకరికి బాలేదు. ఓ ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం రండమ్మా. గంటలు గంటలు ముచ్చట్లు పెడతారు. ఓ ఈ నలుగురు కలిసి ప్రార్థన చేద్దాం రండమ్మా. ప్రార్థించే సంఘం బలమైన సంఘం. పౌలు భక్తుడు అంటాడు, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఫలము కోయుదురా అంటాడు. ఫలం అనుభవింతురా అని అంటాడు. గలతీయులతో అంటాడు గదా! ఓ అవివేకులైన గలతీయులారా అని చెప్తాడు. మిమ్మల్ని ఇంత త్వరగా ఎవడు భ్రమపరిచెను అని అంటాడు. నీ బాధ్యత నువ్వు గుర్తించు తల్లి. ఏమి జరుగుతున్నా, ఎలాగ జరుగుతున్నా కాస్త నీకు తప్పుగా అనిపించదు. అది గూడా చెప్తున్నా. నీకు తప్పుగా ఎందుకు అనిపించదంటే, ఇది మంచిదే గదా అనుకుంటావు. మంచిదే గదా అనుకుంటావు. ఆ మంచి దగ్గరే జరుగుతుంది చెడు. మంచి ఎప్పుడుంటదో పక్కల చెడు ఉంటది. అందుకే ఆదికాండం నుంచి అది కా అదే ప్రయాణం ఉంది. మంచి చెడ్డల అని ఉందక్కడ. మంచి వెంటనే చెడ్డల. మంచి చెడ్డలు తెలియనిచ్చే అని ఉంటది. సాతాను సులువుగా నిన్ను ఎక్కడ చిక్కులో పెడతాడో, ఆ కాడికి నువ్వు చిక్కుకొనకూడదని అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా ఈ మాటల చేత నీ బాధ్యత కానీ నీ సంఘ సభ్యురాలివైన నువ్వు, సంఘ సభ్యుడవైన నువ్వు, నీవు చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రార్థన. ప్రార్థన దేని కొరకు చేయాలంటే మొదట దైవ సేవకుడు, ఆ తర్వాత దైవ సేవకుని పరిస్థితి ఏంటో గ్రహించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సంఘానికి ఏమో అవసరత ఉంది. సంఘ బిడ్డలకు నా తోటి సంఘ బిడ్డలకి ఏం అవసరం ఉంది? నా పక్కవారికి ఏం అవసరత ఉంది? మా సంఘానికి ఏది కొదవగా ఉంది? మా సంఘం మీద ఏదైనా దాడి జరుగుతుందా? మా సంఘములో ఏదైనా అవసరత తక్కువగా ఉన్నదా? దాని కొరకు మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. అనే గ్రహింపు కలగాలి. నీవు ప్రార్థించడము, నీ వ్యక్తిగతంగా ప్రార్థించడం ఒక స్థాయి. అది చెడు అని కాదు. చాలా మంచి పద్ధతి. కానీ అదే సమయములో సంఘముగా, సహవాసంగా కూడి కూడా ప్రార్థన జేయాల. ఇంట్లో ఇద్దరున్నారా? ఇద్దరు ప్రార్థన చేయండి. పలానా దినమందు పలానా కార్యం జరుగుతుంది. పలానా దినమందు పలానా ఉంది. ఈ యొక్క అవసరం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అవసరత కొరకు ప్రార్థన చేద్దాం. పలానా అవసరత కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘంలో చాలా మంది ప్రార్థనకు రాలేకపోతున్నారు. వచ్చేటట్లుగా వారి మారుమనసు కొరకు ప్రార్థన చేద్దాం. మా వారం మధ్యలో జరుగుతున్న కార్యక్రమాలకు రావట్లేదు. వాళ్ళకి ఆసక్తి రావట్లేదు. ప్రార్థనకు రావాలన్న సోయి రావట్లేదు. ప్రార్థనకు రావాలన్న మనసు వాళ్ళు మార్చుకొని వచ్చినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం. ఒక గంట సేపు రండి అని సంఘం యొక్క అవసరతలను గుర్తించి ప్రార్థన చేయుట మంచిది. కనుక ప్రభువునందు ప్రియులారా ఈ మాటలను బట్టి మీకు తెలియజేస్తున్న మాటేంటంటే, నీ బాధ్యత నువ్వు మర్చిపోకు. సంఘమైతే అని అన్నాడు.
పేతురు చెరసాలలోకి వెళ్ళాడు కదా. పేతురుకు, సంఘానికి అక్కడ ఎందుకు చెప్పాడు? పేతురు చెరసాలలోనికి తీసుకొని పోతే సంఘం అయితే అని ఎందుకు అన్నాడంటే, సంఘం చేసిన బాధ్యత పేతురుకు. పేతురు సువార్త చెప్పకుండా ఆటంకపరచడానికి తీసుకొని వెళ్లారు, లాక్కొని వెళ్లారు. ఆయనను ఉంచారు. పస్కా పండుగ దినములలో జనముల ఎదుట మొదట ప్రవేశపెట్టాలి, ఆయనను ప్రత్యక్షపరచాలనుకున్నారు. పులిహోర రొట్టెల పండుగకు ముందు తీసుకెళ్లారు. పస్కా పండుగ దినాలలో పెడదాంలే, అందరి ముందు ప్రజలకు తీసుకొద్దాంలే అనుకున్నారు. కానీ సంఘమైతే అని ఉన్నది. సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి ప్రార్థన చేయుచుండెను. కంటిన్యూగా జరుగుతుంది. ఎక్కడి దాకా? సేవకుడు విడుదల వచ్చిందాకా ప్రార్థన జరుగుతూనే ఉంది. చెరసాలల నుంచి వచ్చాడు, ఇంటికొచ్చాడు, ప్రార్థనలో గది దగ్గరకొచ్చాడు. అక్కడికి ప్రార్థన జరుగుతూనే ఉంది. అందుకే దేవదాసయ్య గారు ఈ మాట గురించి ఒక మాట అన్నాడు. అన్నట్లుగా ఒకాయన చెప్పారు శాలలో, నాకు బాగా గుర్తు. ఏమని చెప్పాడంటే, చెరసాల తలుపు తెరుచుకొని వచ్చాడు అని ఉంది. తలుపును, కిటికీని గురించి ప్రస్తావిస్తాడు కదా అక్కడ. కిటికీ కంటే తలుపు పెద్దది. తలుపు కంటే గవిని, ఊరి యొక్క గవిని పెద్దది. కిటికీ కంటే తలుపు పెద్దది. తలుపు కంటే ఊరు గవిని చాలా పెద్దగుంటది. ఊరి యొక్క గవిని పెద్దది. ఈ గవిని కంటే ప్రార్థన పెద్దది. సంఘం చేసిన ప్రార్థన పెద్దది, గొప్పది అని అన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేశారు అలా అని ఒక రాజు ఒకానొక నాడు ఒక ఆయన ప్రార్థనలో ఈ చెప్పగా విన్నాను నేను. గనక నువ్వు ప్రార్థన చేశావంటే, కిటికీ కంటే తలుపు పెద్దది. తలుపు కంటే గవిని పెద్దది. గవిని కంటే నీ ప్రార్థన పెద్దది. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలను బట్టి మన బాధ్యతలను మనము సరిగ్గా నిర్వర్తిద్దాము. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించి దేవునికి ఇంపుగా బ్రతుకుదాము. ప్రార్థనలో గడుపుదాము. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక. రండి ప్రియులారా,